ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. యు కెనాట్ స్టాండ్ బిఫోర్ యువర్ ఎనిమీస్ అంటిల్ యు టేక్ అవే ద డివోటెడ్ థింగ్స్ ఫ్రమ్ అమాంగ్ యు. జాషువా చాప్టర్ 7 వర్స్ 13. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన శత్రువుల వంటి సమస్యల ఎదుట మనము నిలవబడకపోవడానికి కారణం, మనము గెలవకపోవడానికి కారణం మనలో ఉన్న లేదా మన మధ్య ఉన్నవే. అవి ఏవైనా కావచ్చు. భయము, మొహమాటము, గర్వము, శ్రద్ధ నిలపకపోవడం, బద్ధకం, అందరినీ త్వరగా నమ్మడం, అన్నిటినీ భూతద్దంలో పెట్టి చూడడం, చిన్న విషయాలకు కంగారు పడిపోవడం. ఈ రోజున ఇలాంటివి ఇంకా నీ ఓటమికి, నీవు గెలవకపోవడానికి కారణమైనవి నీలో ఉన్నాయా, నీతో ఉన్నాయా? అయితే వాటిని నువ్వు తీసివేయకపోతే, వాటిని నీ నుండి పారద్రోలకపోతే నీవు నిలవబడలేవు, నీవు ఓడిపోతావు. నీ శత్రువులు, నీ బలహీనతలు, నీ వ్యాధులు, నీ అప్పులు నీ మీద విజయం సాధిస్తాయి. మనం చూడవచ్చు, చాలా మందికి మొహమాట ఉంటుంది, ప్రతిదానికి మొహమాట పడిపోతుంటారు. అలాంటి వాళ్ళు జీవితంలో ఎదగలేరు. ఇంకొంతమందికి భయం ఉంటుంది. ఆ భయము వారిని ఏ పని చేయనివ్వదు. ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, ఇవి తింటే ఏమవుతుంది, అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ముందే అసలు ప్రారంభం చేయకముందే భయముతో పనులు ఆపేవారు చాలా మంది ఉంటారు. ప్రియమైన సహోదరుడా, అతిగా ఊహించుకోవడం, ఏదో అయిపోతుందని నీకు నీవే అనుకొని బ్రతకడం చాలా ప్రమాదం. నీవు మనశ్శాంతిగా బ్రతకలేవు, జీవించలేవు, ప్రశాంతత ఉండదు. చనిపోయే వాని యొక్క ధైర్యము బ్రతికిస్తుంది. బ్రతికి మంచి ఆరోగ్యంతో ఉన్నవాన్ని తన భయము చంపేస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్ గా చెబుతుంది, భయపడుట వలన మనిషికి ఉరి వస్తుంది అని. భయపడితే లేనిపోని అనారోగ్యం, లేనిపోని నష్టం, లేనిపోని సమస్యలు నీవు చూడాల్సి వస్తుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, భయపడకు. నీలో ఉన్న భయాన్ని, నీలో ఉన్న మొహమాటమును, నీలో ఉన్న అతి ఆలోచనను నిర్మూలం చేయి. అవి మరలా నీలోనికి రావద్దు. ఈ లేఖన భాగంలో మనం చూస్తే, యెహోషువ సారథ్యంలో హాయి అనే ప్రాంతానికి వెళ్లి వారి శత్రువులను జయించాలి అనుకున్నారు, కానీ ఓడిపోయారు. అందుకు గాను యెహోషువ భయపడుతుంటే దేవుడు అంటున్నాడు, మీలో శాపగ్రస్తమైనది ఉంది అని, అది నిర్మూలన చేయండి అని. అప్పుడే మీ శత్రువుల పైన మీకు విజయం వస్తుంది, లేదంటే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓటమిని చూడాల్సి వస్తుంది అని. యెహోషువ అనుకున్నాడు, ఇది దేవుని తప్పు, దేవుడు సహాయం చేయలేదు కాబట్టి ఓడిపోయాము అని. కానీ అసలు లోపము ఇజ్రాయేలీల మధ్యలోనే ఉంది. ఆకాను చేయొద్దు అన్న పని చేసి శపితమైన దానిని దాచుకున్నాడు. కాబట్టే శత్రువుల ఎదుట నిలవలేకపోయారు. ఈ రోజున నీవు అనుకుంటున్నావు, నా ఓటమికి కారణం, నా అప్పులకు కారణం, నా పేదరికానికి కారణం, నా కుటుంబములో సమస్యలకు కారణం దేవుని సహాయము లేకపోవడమే, దేవుడు నన్ను రక్షించకపోవడమే, దేవుడు నన్ను నడిపించకపోవడమే. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, రేయింబగళ్ళు నేను మొరపెడుతున్నాను, నాకు ఉద్యోగం రావడం లేదు, నా వ్యాపారం మంచిగా కొనసాగడం లేదు, నాకున్న ఆర్థిక స్థితిగతులు మారడం లేదు, నా పిల్లలు మారడం లేదు, నా భర్త మారడం లేదు, నేను రాణించలేకపోతున్నాను అని. కానీ నీలో ఉన్న ఆ శపితమైనది లేదా లోపము కలిగిన దానిని నీవు గుర్తించలేకపోతున్నావు. అది నిన్ను ఓటమికి గురి చేస్తుంది, నిన్ను ఎదగనీయడం లేదు. అది ఏంటి అని నువ్వు గుర్తించాలి. అధికమైన భయమా, ఎవరి మాట వినకపోవడమా, గర్వముతో కూడిన జీవితమా, మంచితనమా, ఆర్థికంగా ఒక ప్లాన్ లేకుండా ఉండడమా? ఒకసారి నీవు ఈ సమయంలో పరీక్షించుకో. ఏది నీలో ఉండి నిన్ను ఆపుతుంది, దాన్ని గుర్తించాలి. యెహోషువ ఆకానును గుర్తించి నిర్మూలము చేశాడు. అప్పుడే వారు వారి యొక్క శత్రువుల ఎదుట విజయం సాధించారు. నీవు గుర్తించాలి, ఎందుకంటే అవి నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి అని.
వారి శత్రువుల ఎదుట విజయం సాధించారు. నీవు గుర్తించాలి, ఎందుకంటే అవి నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయని. నీకు తెలీదు, నీకు అర్థం కాదు, చిన్నదే కదా, దీని వలన ఏమి ఎఫెక్ట్ పడదు అని నువ్వు అనుకుంటావు గాని అదే నీకు అడ్డుగోడగా అడ్డుబండగా ఉంటుంది. కాబట్టి నీలో ఉన్న లోపాలను గుర్తించు. చెడు అలవాట్లు, అపనమ్మిక, అనుమానం, అవిశ్వాసమో, దేవుణ్ణి ప్రేమించలేకపోవడం, లేదా నీవు దేవునితో చేసిన తీర్మానమును బట్టి చెయ్యకపోవడం, అన్నిటినీ నిర్మూలం చేయి. తప్పకుండా నీ శత్రువులైన సమస్యలపైన, వ్యక్తులపైన, బలహీనతలపైన జయం వస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు, మా కొరకు ప్రాణమును అర్పించినటువంటి ప్రభుడవు తండ్రి. వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మాలో ఏమైనా శపితమైనది ఉంటే అది తీసివేసుకొని తండ్రి అయా మరి తండ్రి మీ యొక్క కృపను పొందుకునే బిడ్డలముగా, మా శత్రువుల పైన విజయము సాధించేటువంటి బిడ్డలముగా మేముంటామని అయా మీ సన్నిధిని మాతో ఉంచుతారని తండ్రి వాక్యము ద్వారా అయా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని సరిచేశారు, బలపరిచారు, ఆదరించారు. అందును బట్టి వందనములయ్యా. అవును దేవా, నా తండ్రి, శపితమైనవి తండ్రి, శాపగ్రస్తమైనవి ఏవైనా మాలో ఉంటే వాటిని తీసివేయండి ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో ప్రభా, అయ్యా ఎన్ని మందులు వాడుతున్నా ఫలితము లేకై ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు ముట్టండి, అపవాది క్రియలను లయపరచండి. బిడ్డల్లో ఉన్న పాపమును తీసివేసి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. మీ నామములో వారికి స్వస్థతను దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయ్యా ఎంతగా కష్టపడినా ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా తండ్రి బిడ్డలు కష్టపడుతుండగా కూడా ప్రభా నా తండ్రి చిల్లులు పడినటువంటి సంచిలో వేసినట్లుగా వారి సంపాదన ఉంటుండగా ప్రభా అయ్యా మీ కటాక్షము వారిపైన చూపి మరి నా తండ్రి ఆ సమస్యను గద్దించి సమృద్ధితో వారిని నింపండి. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి మీరు అనుగ్రహించండి. నా తండ్రి కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక, దుఃఖముతో, వేదనతో ఉన్నటువంటి కుటుంబాలను మీరు దర్శించండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి ప్రభా. వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. తల్లి మాటకు తండ్రి మాటకు లోబడే బిడ్డలుగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. ముఖ్యంగా ఆ యొక్క మొబైల్ ఫోన్ కు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు ప్రభా. ఆ యొక్క ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రేమ అనే పేరుతో మోసపోయి స్నేహాలు, చెడు స్నేహాలతో వారు తండ్రి అయా ఈ లోకంలో తండ్రి సంచరిస్తుండగా నా ప్రభా వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించండి. ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశములను ఆ బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్నారు. ఆ యొక్క ప్రణాళికలో ప్రభా బిడ్డలను మీరే నడిపించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. నా ప్రభా న్యాయకర్తవి నీవే ప్రభా. బిడ్డలకు ప్రభా మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము. అదే విధంగా మా భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అయా దైవజనులకు మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి ఎంతో కాలము నుండి ప్రభా మరి గర్భఫలము లేక బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. వారి యొక్క కన్నీటిని తుడవండి, నాట్యముగా మార్చండి. అయా వారిని తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా చెప్పుకోలేనటువంటి కష్టము, అనాథలుగా, అభాగ్యులుగా, ఒంటరి వారిగా, దిక్కులేని వారిగా ఉన్నటువంటి బిడ్డలను మీరు ఆదుకొనండి. దిక్కులేని వారికి మీరే దిక్కై ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఇరుకులో ఉన్నారో విశాలతను దయచేయండి. మరి తండ్రి ఓటమిలో ఉన్నారో వారికి గెలుపును దయచేయండి. అనారోగ్యముతో ఉన్నారో ఆరోగ్యాన్ని దయచేయండి. అయా ఎండిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా ఫలభరితమైనటువంటి స్థితిని వారికి మీరు అనుగ్రహించండి. కన్నీరు తుడిచి నాట్యంగా మార్చమని
నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండమని దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి పరిచర్యను దీవించండి అయా, మీ ఆత్మ చేత వారిని నడిపించండి అయా. మరి దేవా, అనేకులకు తండ్రి మీ రక్షణ సువార్తను ప్రకటించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటూ, మానాదుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని దీవించి బలసాగుతున్న పరిచర్యను ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు దేవుడు మిమ్మల్ని దీవించి కృపాక్షేమం